హాయ్ అండి, వెల్కమ్ టు కేజేకే బ్లాగ్స్. అందరూ బాగున్నారా? మీకు ఈ మోడల్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. నేను కొలత ప్రకారం నాది 17 ఇంచెస్ వస్తే పొడవు 17 ఇంచెస్ తీసుకున్నానండి. షాల్ వచ్చేసరికి ఈ మెథడ్కి 7 ఇంచెస్ కావాలి. అందుకే చూసారా, లూజ్ కన్నా కూడా నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాను. కింద ఇంచుకి ఒక ½ ఇంచ్ ఉంచుకున్నానండి. తర్వాత నడుము కొలత చూసుకుంటే ఎగ్జాక్ట్గా పెట్టుకున్నాను. చూసారండి, మనకి షోల్డర్ 7 తీసుకున్నాం కదా, 3కి నేను లైన్ డ్రా చేసుకున్నాను. లైన్ డ్రా చేసుకుంది నేను కరెక్ట్గా నెక్ పెట్టుకున్నాను కదా, అక్కడికి ఒక 1 ఇంచ్ కింద పెట్టుకుంది. నేను అదే మీకు ఎలా చెప్పాలంటే 4 ఇంచెస్ కాడికి ఒక్కొక్క మార్క్ పెట్టుకున్నానండి. అది క్లిప్ మిస్ అయింది. ఆ 4 ఇంచ్ కాడికి మార్క్ పెట్టుకున్న దగ్గరికి ఇంచు కాడికి ఇలాగా ఎగ్జాక్ట్గా ఇలా రౌండ్ షేప్ కింద లైన్ డ్రా చేసేసుకున్నానండి. మీరు కూడా యాజ్ టీజ్ అంతే లైన్లో పెట్టుకుంటే తెలిసిపోతుందండి. నేను ఎగ్జాక్ట్గా కరువు షేప్కి 4 ఇంచెస్ గ్యాప్లో పెట్టాను. ఇప్పుడు చూసారా, షోల్డర్ దగ్గర నుండి నెక్ విడ్త్ తీయడానికి 4 ఇంచెస్ పెట్టి రౌండ్ షేప్ తీసుకున్నాను. ఈ 3 ఇంచెస్ ఎగ్జాక్ట్గా మెడ వరకు 3 ఇంచెస్ అలా లైన్ డ్రా చేసేసుకున్నాను. లైన్ డ్రా చేసి షేప్ చూడండి, ఒక ½ ఇంచ్ ఇటు బయటకు వచ్చేలాగా కట్ చేసుకున్నప్పుడు షేప్ బాగా తిరిగిద్దండి. కింద కూడా చూసారు, చిన్నగా కరువు కింద ఇచ్చాను. నెక్ మోడల్ బాగుంటుందని అలాగా చూడండి. ఇప్పుడు ఇంకా కట్ చేసేసుకోవడమే, చాలా ఈజీగా అయిపోతుందండి. చాలా ఈజీ. మనకు కటింగ్ అయిపోతే స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగానే తిరుగుతుంది. పైపింగ్ తోటే తిప్పానండి, గోడు కూడా చూదురు. కానీ చూసారా, ఇలా కట్ చేసేసుకున్నా ఇలా వస్తుందండి షేప్ మనకి. ఇప్పుడు దీని ప్రకారం యాజ్ ఇట్ ఈజ్ పైపార్ట్ కూడా తీసుకుందాం. నేను దీన్ని సరిపడా ముందే కట్ చేసేసుకుని ఉంచుకున్నాను. దాన్ని పైన ఇలా పెట్టేసి కట్ చేసేస్తున్నాను చూడండి. మీకు ఏమి ఉండదు, ఇలా పైన పెట్టుకుని కొంచెం ఖర్చులు చూసారా, మనకు కుట్టడానికి అనువుగా ఉండేలాగా కొంచెం లూజ్గా పెట్టేసి కట్ చేసేస్తున్నాను. ఇంక ఇబ్బంది ఏమి ఉండదండి. దీన్ని ఇలా ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసేయడమే. చూడండి, స్టిచ్చింగ్ చూపిస్తాను మీకు. ముందు నేను ఈ కరువు షేప్తో చూపిస్తున్నానండి. ఇది ఎప్పుడు చూసారా, నేను రివర్స్ ఉంది, ఇప్పుడు తిప్పుతాను చూడండి. దీన్ని ఇలా ఎగ్జాక్ట్గా నీట్గా పాదం సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలండి. నాకు కుట్టు కొంచెం లాగుతుంది, మిషన్ ప్రాబ్లం ఉంది. తర్వాత నేను సెట్ చేసుకున్నాను. చూడండి, ప్రెజెంట్ ఎగ్జాక్ట్గా ఇలా వస్తుందండి. దీన్ని రివర్స్ చేసి కుడుతున్నాను. మీకు చెప్పాను కదండి, లైనింగ్ వైపు కుట్టుకుంటే మనకి షేప్ తెలుస్తుంది. అందుకే రివర్స్ చేసి కుడుతున్నాను. తర్వాత మీకు ఎగ్జాక్ట్గా చూపిస్తాను. చూసారా, షేప్ ఎలా కట్ చేస్తున్నానో ఇంతేనండి. ఇప్పుడు చూడండి, దీనికి రివర్స్లో ఇప్పుడు ఇలా తిప్పానా, దీన్ని ఆపోజిట్లో కుట్టుకోవాలి. అప్పుడే మనకి ఆపోజిట్లో అటు ఇటు వస్తుంది. లేదంటే రెండు ఒకే వైపు వచ్చేస్తాయండి. షోల్డర్ చూసుకోవాలి ఎప్పుడూను, అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది. దీన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే కుట్టేసి కట్ చేసేసానండి. చూసారా, ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసేసాను. ఇప్పుడు మొత్తం ఇలా కట్ చేసేసిన తర్వాత దీనికి థ్రెడ్తో పైపింగ్ వేస్తానండి. చూడండి, నేను పైపింగ్ అంటే జస్ట్ నార్మల్గా పాదం మార్చుకోకుండానే వేస్తాను. చూసారా ఎంత బాగా ఉందో. ఇప్పుడు పైపింగ్ కోసమని క్రాస్ పీస్ తీసుకున్నాను. చూడండి, ఇలా క్రాస్ పీస్ తీసుకుని, ఇది శారీ క్లాత్ కదండి, అందుకే 2 ప్యాటర్లు ఉండడం కోసం డబల్ మడత వేసి ఇలా స్టిచ్ చేసేస్తున్నాను. చూడండి, మొత్తం లైన్గా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. చాలా రెండిట్లకి సరిపడా ఒకే యాక్ పీస్ తీసుకున్నానండి. ఇది ఇలా మొత్తం 2 సైడ్స్ స్టిచ్ వేసేసుకుంటున్నానండి. 2 మడత పెట్టి ఇలా స్టిచ్ అయిపోయిన తర్వాత చూసారా, నా పీస్ కరెక్ట్గా వచ్చింది. దీన్ని ఇలా పెట్టుకుని నీట్గా పాదం తిప్పుకుంటూ, నేను ఇంకెక్కడ మడత పెట్టడం లేదండి, ఏకగా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను. చూడండి, మీకు ఎక్కడ మడత పెట్టవసరలా క్రాస్ పీస్ అయితే. అదే నార్మల్ ప్లెయిన్ పీస్ అయితే కనుక ఈ మూలల దగ్గర మడత పెట్టుకోవడం, తిరగకపోవడం అవన్నీ ఉంటుందండి. అందుకే నేను ఇలా క్రాస్ పీస్ తీసుకుంటే మీకు ఇంకెక్కడ ఇబ్బంది ఉండదు. కుట్టు ఎక్కడైనా లాగితే కనుక అలా అనుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా మొత్తం టాకా పెట్టుకుని రావాలండి, అప్పుడు మనకి నీట్గా తిరిగితే. చూసారా, నేను టాకా ఎలా పెట్టుకుంటున్నాను. మొత్తం చుట్టూరు ప్రతి చోట మిస్ అవ్వకుండా టాకా పెట్టుకోవాలి. ఇలా నీట్గా టాకా పెట్టేసుకున్న తర్వాత పైపింగ్ థ్రెడ్ తీసుకోవాలి. చూడండి, ఇలా తీసుకుని దీన్ని మొత్తం ఇలా బ్యాక్ సైడ్ టర్న్ చేయాలి. చూసారా, నేను ఎలా చేశాను. ఇలా టర్న్ చేసుకుని నెమ్మదిగా కుట్టు వేసుకుంటూ వచ్చేయడమేనండి. నీట్గా వస్తుంది పైపింగు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, చాలా ఈజీగా అయిపోతుంది. చూసారా, నేను మొత్తం అలా పెట్టుకుంటూ టాకా వేసుకుండి టాకాలు పెట్టాను కదండి, అందుకే బాగా నీట్గా తిరుగుతుంది. ఇలా అయిపోయిన తర్వాత చూడండి, నేను నీట్గా పెట్టేసుకుంటున్నాను. చూసారా, మీకు వీడియోలో చూపించాను. చూసారా ఎలా అయిపోయిందోను.
నీట్గా ఇలా పెట్టేసుకోవడమే, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, అయిపోతుంది. చూసారా? నాకు మొత్తం దీనికి 2 పార్ట్స్కి కలిపి నాకు సింగిల్ పీస్ తీసేసుకున్నానండి. అంటే ఇది శారీ పీసే కదా, నేను డ్రెస్ కుడితే మిగిలిన పీసు దాన్ని తీసుకుని ఇలాగా పైపింగ్ వాడుకుంటున్నానండి. చాలా బాగుంటుంది. ఇది షైనింగ్ క్లాత్ కదా అని ఉంచేసుకున్నాను. అప్పుడు నార్మల్ పైపింగ్ క్లాత్ కూడా ఉంటాయండి, అవి అయితే ఇంకా బాగా తిరుగుతాయి. అది సింగిల్ పీస్ వేసుకుంటే సరిపోతుంది. ఇది నేను బాగుంది కదా అని డబుల్ పీస్ వేసుకున్నాను. చూసారండి ఎంత నీట్గా ఉందో, అయిపోయింది మొత్తం. అలాగే సెకండ్ది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే స్టిచ్ చేసేసుకోవాలండి. చూడండి, ఇది ఇటువైపు ఉంది కదా, చూసారా మీకు ఎలా కనబడుతుందో. మొత్తం ఫుల్గా ఇంతకుముందు ఎలా చెప్పాను అలాగే యాజ్ ఇట్ ఈజ్ నేను స్టిచ్చింగ్ వేసేసుకుంటున్నానండి. ఇది చాలా బాగుంటుందండి ఈ టైపు. మనకి ఇప్పుడు అన్నీ జస్ట్ ఇలా పైపింగ్ ఇలా కట్ వర్క్ షేపే కదండి బ్లౌజెస్ వచ్చి. ప్యాచ్ వర్క్ చాలా వరకు తగ్గిపోయింది కదండి, అందుకే ఈ మోడల్సే బాగుంటున్నాయి. మనకి ఎటు షేప్ కావాలంటే అటు కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఎలాంటిది అయినా ఈజీ అయిపోతుంది. చూసారండి నేను ఎలా తిప్పుతున్నానో, చాలా ఈజీ అండి పైపింగ్ వేయడం. అందరూ పాదం మార్చే పైపింగ్ వేయాలనుకుంటారు, కానీ పాదం మార్చకుండా కూడా రౌండ్గా పైపింగ్ చాలా బాగా వస్తుందండి. కొంచెం ఓపిక పట్టి నేర్చుకుంటే ఎక్కువగా అదే వచ్చేస్తుందండి, ఈజీగా తిరుగుతుంది. పాదం మార్చి అవి మార్చి మిషన్ పోవడం తప్ప ఇంకేమీ ఉండదు. పాదం మార్చకుండా కూడా పైపింగ్ వేయచ్చు. మనకి క్లాత్ పైకి కనపడకుండా ఓన్లీ లైనింగ్ కనిపించేలా కూడా పైపింగ్ వేయచ్చండి. అది మీకు నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. చూడండి, ఇప్పుడు నేను ఇలా డబుల్ స్టిచ్ వేసేస్తున్నాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. చూడండి, ఇలా ఉన్నదాన్ని ఎప్పుడూ మనం ఐరన్ చేసుకోవాలండి, లేకపోతే ఇలాగే కుట్టు లాగినట్లు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక పార్ట్ ఉంది కదండి, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇలా కింద మనము అంచు పెట్టాం కదా, అందుకోసమే కింద నుండి అతుకుతున్నానండి. ఇలా కింద లైనింగ్ మొత్తం అటాచ్ చేసేసుకోవాలి. నేను చూసారు యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా మొత్తం లైనింగ్ అటాచ్ చేసేస్తున్నా. చూడండి, నీట్గా చూసుకోండి, నైస్గా మొత్తం పెట్టుకోవాలండి. చూసారు నేను ఎలా కట్ చేస్తున్నానో, మొత్తం రౌండ్ షేప్ ఇలా నీట్గా ఉంచేసుకోండి. మొత్తం లైనింగ్ నీట్గా అటాచ్ చేసుకోకపోతే పైన క్లాత్ ముడతలు వచ్చేస్తుంది. అందుకే నేను నెమ్మదిగా అటు ఇటు జరుపుతూ నీట్గా అటాచ్ చేస్తున్నాను. చూసారా, షేప్ మీకు ఇంతకుముందు చిన్న కరువు ఇలా క్రాస్గా గీసాను, కాకపోతే అది చూసారు ఇప్పుడు షేప్ ఎంత నీట్గా కనబడుతుందో. మనకి చిన్న అయినా సరే షేప్ బాగా ఎలివేట్ అవుతుందండి. అందుకే మనం నీట్గా డ్రాయింగ్ చేసుకుని నీట్గా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అదే చూసారా, మొత్తం ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేస్తున్నాను. చూడండి, ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకున్నా. ఎందుకు ఆ లోపల కరువు షేప్ దగ్గర ఉంచేస్తున్నా అంటే తర్వాత మనకి ఖర్చుకు యూజ్ అవుతుంది అండి అది. అందుకోసమే మనకి కుట్టు పిగిలిపోకుండా నీట్గా ఉండటానికి యూజ్ అవుతుంది. అందుకోసమని నేను ఇలాగా కట్ చేస్తున్నాను. చూసారా మనకి ఎంత బాగా వచ్చిందో. ఇంకొక క్రాస్ పీస్ తీసుకుని మనకి నెక్ షేప్ దగ్గర అటాచ్ చేయాలి కదా, పైపింగ్ తిప్పాలి కదా, అందుకోసమే క్రాస్ పీస్ తీసుకుని యాజ్ ఇట్ ఈజ్ ఇంతకు ముందులాగానే ఒక సింగిల్ లైన్ కింద అలా డబుల్ ఫోల్డ్ వేసేసి స్టిచ్ వేసేసుకున్నాను. చూసారా నీట్గా ఉంది. దీన్ని ఇప్పుడు పైపింగ్ వేసేసుకోవడమేనండి. ముందు మనం ఎక్కడి నుండి వేయాలో చూపిస్తున్నాను. చూడండి, కరువు షేప్ దగ్గర నుండి చూసారా, ఈ అటాచ్ చేసే దగ్గర నుండి వేసుకురావాలి నీట్గా. ఇదైతే చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, చూసారా ఇలా నెమ్మదిగా తిప్పుకుంటూ మనము పైపింగ్ క్లాత్ ఏమీ మడత పెట్టవసరం లేదండి, యాజ్ ఇట్ ఈజ్ ప్లెయిన్గా కుట్టుకుంటూ వచ్చేయడమే. స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తున్నా. చూసారా, ఇప్పుడు నేను మొత్తం ఎక్స్ట్రా కట్ చేసేసాను. చూసారా, మొత్తం టాకా పెట్టుకుంటూ వచ్చేస్తున్నాను. అంటే మనకి కరువు షేప్ గట్రా ఉంది కదా, అందుకోసమే నీట్గా టాకా పెట్టేసుకుంటే పైపింగ్ బాగా తిరుగుతుందని మొత్తం టాకా పెట్టుకుంటూ వచ్చేసాను. చూసారా, టాకా ఎలా పెట్టేశాను. మొత్తం ఇలా టాకా పెట్టిన తర్వాత ఇప్పుడు పైపింగ్ క్లాత్ పైపింగ్ వేసేసుకోవడమే. యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు ఎలా వేసానో అలాగే మొత్తం పైపింగ్ వేసేసాను. చూడండి, చూసిన తర్వాత మీకే తెలుస్తుంది ఎలా ఉందో అన్నది. నాకైతే చాలా ఈజీగా అయిపోయిందండి. కొంచెం ఓపిక పడితే కనుక ఎవరికైనా అయిపోతుంది. పైపింగ్ చాలా ఈజీగా వస్తుంది. షేపు మనకి చాలా బాగా లుక్ ఇస్తుందండి ఇది. ఈ టైప్ నెక్స్ మనం ఇప్పుడు ప్యాచ్ వర్క్ మోడల్ లేవు, మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ కన్నా ఇప్పుడు ఇవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి.
అందుకోసమే ఈ మోడల్స్ బాగా యూజ్ అవుతున్నాయి. లుక్ కూడా బాగా ఉంటున్నాయండి. ఎవరైనా సరే ఎక్కువగా ఈ టైపు మోడల్స్ వాడుతున్నారు. నేను అందుకే ఒకసారి ట్రై చేద్దాం, మీకు కూడా పెట్టి చూద్దామని నేను స్టిచ్చింగ్ చేసి మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నా. చూడండి, ఇలా వేసుకుంటే ఎలాంటి వాళ్ళకైనా సరే, మిషన్ అప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళకైనా సరే పైపింగ్ నీట్గా వచ్చేస్తుంది. పైపింగ్ వేయడం చాలా కష్టం అనుకుంటే చాలామంది పైపింగ్ కూడా వేయటం లేదు. ఇలా చూసారా, నేను పాదం మార్చకుండానే పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో, రౌండ్ షేప్గా. చూసారు, వీడియోలో కూడా ఎంత బాగా కనబడుతుందో. మీకు చెప్పినట్లు నేను ఇంకో డబుల్ స్టిచ్ వేసుకొస్తున్నాను. పైన డబుల్ స్టిచ్ వేస్తే లుక్ బాగా కనబడుతుంది. అందుకోసమే కొంతమంది ఇక్కడ పైపింగ్కి అదే చేతి పని చేస్తారు. నేను అలా చేయకుండా స్టిచ్ వేసేసుకున్నాను. చూసారా లుక్ ఎంత బాగుందో. ఇప్పుడు కింద కూడా నేను క్లాత్ తిప్పకుండా నడానికి పైపింగ్ వేస్తున్నా. లుక్ బాగుంటుంది కదా, ఫినిషింగ్ బాగుంటుందని. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇంకా ప్లెయినే కాబట్టి మనకి ఇబ్బంది ఏమి ఉండదు, ఈజీగా అయిపోతుంది. చూసారా ఎలా వచ్చేసిందో, ఇబ్బంది ఏం పడవసరం లేదు, నీట్గా అయిపోద్ది మనకి. చూసారా అయిపోయింది. ఇది కూడా డబుల్ స్టిచ్ వేసుకుంటున్నాం. మీకు పైకి పెట్టి చూపిస్తున్నాను ఎలా ఉంటుందో అన్నది. చూసారా, ఇప్పుడు ఇంతకు ముందు మనం అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇటు సైడ్ వస్తుంది. షోల్డర్ చూసుకోవాలి కదా మనం. యాజ్ ఇట్ ఈజ్ మనం ఇందాక ఎక్కడైతే కట్ చేసామో అక్కడికి లోపలికి పెట్టడమే. నేను అందుకే ఇంతకుముందు ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకునేది. చూసారా, ఇక్కడ నుండి కరెక్ట్గా ఎదురు జరిగిపోతుంది ఆ మిషను. చూసారా, ఇలాగా నేను టాకా లాక్కుంటున్నాను. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా ఓడకుండా ఇబ్బంది పడిపోతామని స్టిచ్ ఆ కరువు షేప్ అంటూ నేను స్టిచ్చింగ్ వేసుకుంటూ వచ్చేస్తున్నాను. చూడండి, ఈజీగా నీట్గా అయిపోతుంది. మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. స్టిచ్ ఇలా ఉన్నది ఐరన్ చేసుకుంటే మనకి అప్పుడు నీట్గా ఉంటుంది. నేను ఇప్పుడు స్టిచ్ వేస్తున్నాను కదా, తర్వాత ఐరన్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. చూడండి, 2 సైడ్స్ ఇలా మనం నీట్గా అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత మనము వెనకాల డోరీస్ కూడా పెట్టుకోవడమే. చూడండి, కరెక్ట్గా సరిపోయింది. చూసారా ఎంత బాగుందో లుక్. మీకు చూపిస్తాను చూడండి. మనం వెనకాల డోరీస్ పెట్టుకుంటే సరిపోతుంది. నేను అవి షార్ట్ వీడియో అప్లోడ్ చేసి పెట్టాను. చూడండి ఎలా డోరీస్ పెట్టాను అన్నది. దీన్ని ఇప్పుడు ఐరన్ చేసిన తర్వాత కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. చూపిస్తాను చూడండి ఐరన్ చేసి. చూసారా, ఐరన్ చేసిన తర్వాత ఎంత నీట్గా ఉందో. మొత్తం షోల్డర్ అవన్నీ అటాచ్ చేసేసా, డోరీస్ కూడా అటాచ్ చేసేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం.